హలో అండి, ఐఎమ్ డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ 39 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీకు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మనం ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్స్ పికప్ చేశాక ఎగ్ని స్పర్మ్ని కలిపి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేస్తామన్నమాట. సో ఈ ఎంబ్రియో యొక్క అవుటర్ లేయర్ నుంచి ఒక బయోప్సీ తీసి టెస్ట్కి పంపిస్తాం. దానికి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయనేది స్టడీ చేస్తాం. దీన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటామన్నమాట. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎవరికి అవసరం, అసలు ఎప్పుడు చేస్తామనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ మెయిన్గా ఒక 3 to 4 కండిషన్స్లో చేస్తాం. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఏజ్, మదర్ యొక్క ఏజ్ ఒక 35 నుంచి 35 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎన్యూప్లాయిడీస్ అంటామన్నమాట. సో ఈ ఎన్యూప్లాయిడీస్ వచ్చి అబోర్షన్స్ అవ్వడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళకి మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి అందులో నార్మల్గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది కానీ రిపీటెడ్గా అబోర్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి కూడా ఒక్కొక్కసారి కాజ్ అనేది తెలియదు అనమాట. ఈ రిపీటెడ్గా అబోర్షన్స్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ కాజ్ ఈ జెనెటిక్ ప్రాబ్లమ్సే ఉంటాయి, ఎన్యూప్లాయిడీస్ అంటాం. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి కూడా మనం ఈ పీజీటీ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి, ఈవెన్ ఐవీఎఫ్ చేసుకున్న కొంతమందికి రిపీటెడ్గా అసలు బేబీ అతుక్కోవట్లేదు అంటారు. అంటే బీటా హెచ్సిజీ అనేది నెగిటివ్ వస్తూ ఉంటుందన్నమాట. సో దీన్నే మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇలాంటి కండిషన్లో కూడా అంటే రిపీటెడ్గా మనం ఎంబ్రియో పెడుతున్నాము అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటి కండిషన్లో కూడా మనం పీజీటీ టెస్టింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇలా పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కూడా మనం ఎంబ్రియో ఫామ్ చేశాక ఎంబ్రియో లేయర్ నుంచి బయోప్సీ తీసి టెస్ట్కి పంపిస్తాం. ఒకవేళ అలాంటి అబ్నార్మాలిటీ ఏం లేదు, అలాంటి ఎంబ్రియోసే మనం పెడతాం. సో ఇలా చేయడం వల్ల ఫ్యామిలీలో రన్ అయ్యే జెనెటిక్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ పీజీటీలో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, మెయిన్గా 3 టైప్స్ ఉంటాయండి పీజీటీలో. ఒకటి ఏంటంటే పీజీటీఏ అంటే ఎన్యూప్లాయిడీస్ అనమాట. సో క్రోమోజోమల్ నెంబర్లో కానీ దాంట్లో అరేంజ్మెంట్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఈ పీజీటీఏలో తెలుస్తుంది. సో రెండోది వచ్చేసి పీజీటీఎం అంటే మోనోజెనిక్ డిసార్డర్స్ అనమాట. ఇందాక మనం అనుకున్నట్టు సో ఫ్యామిలీలో ఏమైనా పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లం రన్ అవుతుంది, అలాంటివి మనకి పీజీటీఎంలో తెలుస్తాయి. ఇంకొకటి వచ్చేసి పీజీటీఎస్ఆర్ అనమాట. పీజీటీఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్. సో దీంట్లో ఏంటంటే క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్లో కానీ రీఅరేంజ్మెంట్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి పీజీటీఎస్ఆర్లో తెలుస్తుంది. సో డిపెండింగ్ ఆన్ పేషెంట్ మనం ఎవరికి ఏది సజెస్టబుల్లో అది సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ పీజీటీ చేయడం వల్ల బేబీస్లో ఏమైనా ప్రాబ్లం వస్తాయా అనేది కూడా అడుగుతూ ఉంటారు. సో పీజీటీ చేయడం వల్ల పుట్టబోయే బేబీస్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ ఏంటంటే బెస్ట్ ఎంబ్రియో, యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటాం. మంచి ఎంబ్రియోస్ని మనం సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.